సరిగ్గా ఈ రోజుకి 23 రోజుల క్రితం అంటే మే నెల 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 49ని విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 49ని విడుదల చేసింది. ఇది ఏం చెబుతుందంటే, ఇప్పటికే తెలంగాణలో ఉండేటువంటి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉన్నదో దాని యొక్క పేరు మార్చడం, దీన్ని మహారాష్ట్రలో ఉండేటువంటి తాడోబా, అంధారీ అనేటువంటి రిజర్వ్స్ని కూడా దీంట్లో కలపడం, ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి దీనికి ఆనుకున్నటువంటి ప్రాంతాన్ని కలిపి 3 రాష్ట్రాల పరిధిలో ఈ టైగర్ రిజర్వ్ కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ అనే పేరుతోటి దీన్ని ప్రకటించింది. ఇక్కడ ముఖ్యంగా మన ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత దాంట్లో ఉండే జనాభానే